హనుమకొండ కాళోజీ కళాక్షేత్రం దగ్గర ఉద్రిక్తత నెలకొంది. కళాక్షేత్రం నిర్మాణ పనులను సందర్శించేందుకు వచ్చిన బీఆర్ఎస్ నేత మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ ను పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో వినయ్ భాస్కర్ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాళోజీ కళాక్షేత్రం నిర్మాణానికి తామే బీజం వేసి నిర్మాణం పూర్తి చేశామని, ఇప్పుడు కాంగ్రెస్ తన ఖాతాలో వేసుకోవాలని చూస్తుందని మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ ఆరోపించారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. వరంగల్ నగరంలో తలపెట్టినటువంటి కాళోజీ కళాక్షేత్రం నిర్మాణం పూర్తయింది. అయితే దీనిపైన రాజకీయ రగడ కొనసాగుతోంది. ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ తామే పూర్తి చేశాము, 99% తామే పూర్తి చేశాము, కరోనా సమయంలో ఇటు ఎన్నికల కూడా అడ్డంకి రావడంతో అప్పుడు దాన్ని ప్రారంభించలేకపోయామని బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. ఇటు కాంగ్రెస్ పార్టీ తామే నిర్మించామని చెప్తుంది. దీనిపైన మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ ఉన్నారు, వారితో మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఏంటి సార్ మీరేం చెప్తారు? అంటే వాస్తవంగా మేము చేసిన పనులు మేము సరిగా చెప్పుకోలేకపోయినాము కాబట్టే ఎదుటి వాళ్ళు అంటే కాంగ్రెస్ వాళ్ళు మాయ మాటలు చెప్పి మరి అధికారంలోకి వచ్చిండ్రు. సరే వచ్చినాయి కూడా వాళ్ళు చేసే పనులు చేయకుండా అబద్ధాల ప్రకటనలు, అవినీతి ఆరోపణలు మా మీద బురదల్లే కార్యక్రమం చేస్తుండ్రు. ఈరోజు వాస్తవంగా ఒక ఉదాహరణ చెప్తున్నాం. ఈరోజు 30,000 ఉద్యోగాలు ఇచ్చింది కేసీఆర్ గారు, కానీ వాళ్ళకు నియామక పత్రాలు ఇచ్చి ఫోటోలు దిగింది వీళ్ళు. సీతారామ ప్రాజెక్ట్ చేసింది మేము, బట్టన్లోతి స్టార్ట్ చేసింది వాళ్ళు, ఈ కాళోజీ కళాక్షేత్రం కట్టింది మేము. మొత్తం ఇక్కడి నుంచి పిల్లర్ నుంచి ఫౌండేషన్స్లో నుంచి ఇక్కడి వరకు చేసింది మేము. సరే మధ్యలో ఏజెన్సీ చేంజ్ కావచ్చు, కాంట్రాక్టర్ చేంజ్ కావచ్చు, డిపార్ట్మెంట్ కావచ్చు, టూరిజం నుంచి కూడాకపోవచ్చు, అనేక కారణాలతోని ప్రపంచాన్ని కుదిపేసినటువంటి కరోనా కారణంగా కూడా 2-3 ఏళ్ళు ఆగింది. అదేవిధంగా కొన్నిసార్లు నిర్మాణం చేసిన తర్వాత కళాకారులకు మాకు ఇది అనువైనటువంటి ఈ ఆడిటోరియం కాదు, అంటే దీని డిజైన్ ఇట్లా చేయాలి, మరి దాన్ని ఏమంటారు సౌండ్ సిస్టమ్, సౌండ్ ఇంజనీర్స్ కూడా వచ్చి ఇట్లా చేయాలి, ఆ ఫ్లోరింగ్ ఇట్లుండాలి, సీటింగ్ అరేంజ్మెంట్స్ ఇట్లా, అంటే ప్రతిసారి కూడా ఎందుకంటే ఇది డెడికేటెడ్ టు కాళోజీ అంటేనే కవులు, కళాకారులు, సాహిత్యవేత్తలు, వాళ్ళకి డెడికేటెడ్ చేసినాం కాబట్టి వాళ్ళకు అనువుగా ఉండాలని చెప్పి మేము రీడిజైన్ చేసుకుంటూ వచ్చింది. ఆలస్యమైన మాట వాస్తవం. ఆ తదుపరి మొత్తం కంప్లీట్ అయిన క్రమంలో చేద్దామనుకునే వరకు ఫినిషింగ్ టచెస్ ఉండే చేస్తాను. ఎన్నికల కోడ్ వచ్చింది, ఎన్నికల కోడ్ వచ్చి ఆగినాం. సరే మా దురదృష్టం ఓడిపోయినాం. అయినా కూడా ప్రజాస్వామ్యాన్ని గౌరవించాలని చెప్పి వాళ్ళు పదవులు ఉన్నారు, కానీ వాళ్ళు చేసింది ఏం చెప్పాలి, 90% వాళ్ళు కంప్లీట్ చేసిండ్రు. 10% మేము అద్దాలు పెట్టుకున్నాం, పుంటీలు పెట్టినాము, ఈ చెట్లు నాటుకున్నాం, ఫౌంటైన్లు పెట్టుకున్నాం, వాళ్ళు చెప్పుకోవాలి. కానీ మొత్తమే కట్టినట్టు ఎక్కడైనా 9 నెలల్లో ఇల్లు అవుతుందా అండి? చిన్న సింగిల్ బెడ్రూమ్ ఇల్లు అవుతుందా 9 నెలల్లో? ఎట్లా కడతారండి వాళ్ళు? అబద్ధాల కమిషన్ల కేర్ ఆఫే కాంగ్రెస్ వాళ్ళే. ఎదుటి వాళ్ళ మీద కమిషన్లని ఇదని అదని అవినీతి ఆరోపణలు చేసుడు, మేము ఉన్న వాస్తవాలు చెప్తుంటే పోలీసు వాళ్ళని పెట్టి నెట్టేయించుడు, ఏంది ఇదంతా? ఓకే సార్, మరో మాజీ ఎమ్మెల్యే ఉడతల సతీష్ బాబు గారు ఉన్నారు, మీరేం చెప్తారు? ఇంతకుముందు గౌరవ మాజీ ఎమ్మెల్యే గారు వినయ్ భాస్కర్ గారు చెప్పినట్టు ఈ కళాక్షేత్రం ఏదైతుందో మరి మా ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి హయాంలో కూడా జరిగింది. ఇప్పటివరకు కంప్లీట్ చేయలేదు మా ప్రభుత్వం లోపల, ఇప్పుడు కంప్లీట్ చేస్తున్నారు. కాకపోతే వాళ్ళు వాస్తవాలు చెప్పాలని చెప్పి ఏ ప్రభుత్వమైనా కానీ ఏది ప్రారంభించారు, ఎవరు ప్రారంభించారు, ఎంతవరకు వాళ్ళు ఖర్చు పెట్టినారు, ఎంతవరకు వారు ప్రభుత్వం వస్తుందో ఖర్చు పెట్టినారో చెప్తే బాగుంటుంది, వివరం కూడా ఇస్తే బాగుంటుందని చెప్పి మా ఉద్దేశం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇదే కాళోజీ కళాక్షేత్రం నిర్మాణం పూర్తి చేసుకుంది, చివరి దశకు వచ్చింది. వాస్తవంగా సెప్టెంబర్ 9వ తారీఖున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీన్ని ప్రారంభించాల్సి ఉంది, కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఆయన రాలేకపోతున్నారు. దీనిపైన ఇప్పుడు రెండు పార్టీల మధ్య, ఇటు బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య రగడ కొనసాగుతూ ఉంది. మేము పూర్తి చేసినటువంటి దీన్ని కాళోజీ కళాక్షేత్రాన్ని కాంగ్రెస్ పార్టీ తన ఖాతాలో వేసుకోవాలని చూస్తోందని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. వీడియో జర్నలిస్ట్ జగదీష్తో నవీన్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, వరంగల్.